నా బర్త్డే రోజు స్పెషల్ అయితే మా మమ్మీ నాకు చాలా ఇష్టమని చికెన్ బిర్యానీ చేసింది. అనుకోలేదు, బట్ చాలా బాగా అయింది. చికెన్ స్మెల్ రాకుండా ఉండాలని పసుపుతో కడిగింది. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, పెరుగు వేసి చికెన్ అంతా ఒకసారిగా బాగా కలుపుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా, ఎవరెస్ట్ది అండ్ చికెన్ బిర్యానీ మసాలా కూడా అవైలబుల్గా దొరికింది మాకు. సో టేస్ట్ బాగుంటుందని వేసాము. అండ్ చికెన్ మసాలా అవన్నీ వేసుకొని లాస్ట్కి ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఒక 15 to 20 minutes వరకు చికెన్ మ్యారినేట్ని సైడ్ పెట్టేసుకోండి. అప్పటి వరకు మనం ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని సిమ్లోనే పెట్టి లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ షేడ్కి వచ్చే వరకు ఫ్రై చేయండి. పెద్దగా పెడితే మాడిపోతాయి. సో చిన్నగా పెట్టి ఫ్రై చేయండి. లైట్ బ్రౌనిష్ షేడ్ అలా అవుతాయి. ఇంకొంచెం ఫ్రై అయ్యాక మీరు తీసేయచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. చికెన్ అండ్ రైస్ సపరేట్గా కుక్ చేయాలి. ఫస్ట్ చికెన్ ఎలా కుక్ చేయాలో చూసేద్దాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. అవి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఆనియన్ ఇంకొంచెం ఫ్రై అయ్యాక చికెన్ యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం బాగా పడుతుంది ఉప్పు కారం అని మా అమ్మ అయితే చెప్పింది. సో ట్రై చేయండి. సో అట్ లాస్ట్ చికెన్ వేసేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసి పీసెస్ అన్నీ బౌల్కి సైడ్కి సెట్ చేసి ఒక క్యాప్ పెట్టేసి దాన్ని ఒక 5 to 10 minutes వదిలేయండి. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది అంటే అది కొంచెం ఉడికి అదంతా మంచిగా అవుతుంది. సో ఇంకో సైడ్ మనం బిర్యానీ కోసమని బాస్మతి రైస్ పెట్టాము. ఫస్ట్ రైస్ని వాష్ చేసి తర్వాత కొద్దిసేపు నానబెట్టండి. నానబెడితే అన్నం కొంచెం మంచిగా అవుతుంది. రైస్ని స్టవ్ పైన పెట్టేసి తగినన్ని వాటర్ పోసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే అన్నం అంతా పలుకుగా వస్తుంది, ముద్ద ముద్దలాగా కాదు. అందులో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, మీకు కావాల్సిన మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా కావాలంటే దాల్చిని చెక్క కూడా. తర్వాత అదంతా మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. చికెన్ మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలాక కొన్ని వాటర్ వేసుకోండి. దాన్ని మొత్తం ఉడికిందో లేదో ఒకసారి చూడండి. ఒకవేళ ఉడికితే దాంట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి కలిపేసుకొని తర్వాత అన్నం కూడా చెక్ చేయండి. ఓకే కరెక్ట్గా బాయిల్ అయింది అనుకున్నప్పుడు ఆ రైస్ని తీసుకొచ్చి ఈ చికెన్ గ్రేవీలో వేసేయండి. స్టెప్ బై స్టెప్ అని ఏం లేదు. చికెన్లో వాటర్ వేసి ఫ్రై చేసాం కదా, ఇలా ఆయిల్ సైడ్కి తేలినప్పుడు ఆ రైస్ని కొంచెంగా తీసుకొని చికెన్ పైన యాడ్ చేయండి. లేయర్ బై లేయర్ అని ఏం లేదు, నార్మల్గా వేసేయండి. అది మొత్తం ఫ్రై అవుతుంది కింద చికెన్ అండ్ పైన రైస్ కూడా దమ్ అవుతుంది. ఎట్ లాస్ట్ రైస్ మొత్తం వేసేసాక పైన కొన్ని గార్నిషింగ్ ఐటమ్స్ వేద్దాం. కొత్తిమీర అండ్ పుదీనా కొంచెం చిన్నగా కట్ చేసుకొని పైన వేయండి. ఫస్ట్ది కొత్తిమీర, సెకండ్ది పుదీనా. నెక్స్ట్ ఏమో కొంచెం నెయ్యి వేయండి. కలర్ దొరుకుతుంది బయట, వాటర్లో మిక్స్ చేసి ఒక చిన్న బౌల్ తోటి కలర్ వేయండి. నెయ్యి అండ్ కలర్ యాడ్ చేశాక లాస్ట్కి లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోండి. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌన్ కలర్ షేడ్ డీప్ ఫ్రై ఆనియన్స్ పైన లాస్ట్లో వేయండి. అండ్ ఏదన్నా క్యాప్ పెట్టేసి పైన ఏదన్నా బరువు పెట్టండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పిండి పెట్టి పెట్టండి, లేదంటే పైన వాటర్ పెట్టి ఏదన్నా బౌల్ పెట్టండి. అది దమ్ అవ్వడానికి కొంచెం క్యాప్ పైన ప్రెషర్గా అంతే. రెండుని హాఫ్ కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. సో చెక్ చేసుకోండి. రైస్ అయితే మాకు చాలా బాగా వచ్చింది, పలుకు పలుకుగా కింద అంతా గ్రేవీ, చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయ్యాయి. చాలా